ఓకే సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో చాలా మంది ఎదురు చూస్తున్న ఆర్ఆర్బి గ్రూప్ డి 3rd ఆగస్ట్ షిఫ్ట్ 1 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. సో ఇవన్నీ 100% అక్యురేట్ క్వశ్చన్స్, ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఫేక్ ఉండదు. ఓకే సో ఇది ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ లో అడిగిన క్వశ్చన్స్. ఓకే సో మనకు షిఫ్ట్ వైస్. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ లాంచ్డ్ బై యాక్టర్ తలపతి విజయ్? సో యాక్టర్ తలపతి విజయ్ రీసెంట్ గా తమిళనాడు స్టేట్ సీఎం గా ఎన్నికైంటారు కదండి. సో ఏ పార్టీ లాంచ్ చేసిండండి యాక్టర్ తలపతి విజయ్ గారు? సో గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 2024 లో టీవీకే పార్టీ లాంచ్ చేసిండ్రు. టీవీకే ఫిబ్రవరి 2024 లో లాంచ్ చేసిండ్రు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, టీవీకే. ఓకే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 40 joules to 140 joules, వాట్ ఈస్ ద వర్క్ డన్? ఓకే సో వర్క్ డన్ అడిగిండు, రెండు కైనెటిక్ ఎనర్జీస్ ఇచ్చిండు. సో మనకు ఫార్ములా ఏందండి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ రెండు ఇస్తే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. సో మనకు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఎంత ఇచ్చిండండి? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 140 ఇచ్చిండు. ఈడ మనకు ఇది 140 joules ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, 40 joules ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 40 joules. సో మనకు వర్క్ డన్ ఎంత వస్తుందండి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 100. సో 100 joules కరెక్ట్ ఆన్సర్. 100 joules ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, 100 joules. ఓకే సో నెక్స్ట్ మనకు ఈ క్వశ్చన్ అడిగిండు. సో దీంట్లో మనకు మాస్ ఆఫ్ సాల్ట్ ఎంత ఇచ్చిండండి? మాస్ ఆఫ్ సాల్ట్ ఎంత ఇచ్చిండంటే 20 grams ఇచ్చిండు. 20 grams ఇచ్చిండు. నెక్స్ట్ మాస్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఏంది? వాటర్. సో మాస్ ఆఫ్ సాల్వెంట్ వాటర్ది ఎంత ఇచ్చిండు? మాస్ ఆఫ్ సాల్వెంట్ ఎంత ఇచ్చిండు? 80 grams ఇచ్చిండు. సో మనకు టోటల్ రావాలంటే, టోటల్ సొల్యూషన్ ది రావాలంటే ఏం చేయాలి? మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ చేయాలి. ఇది ఆల్రెడీ మనం చాలా క్లాసెస్లలో కూడా చాలా సార్లు డిస్కస్ చేసినాం. అంటే 20 + 80 grams చేయాలి. సో మనకు 100 grams అయిపోతుంది టోటల్ మాస్ ఆఫ్ సొల్యూషన్ 100 grams. సో మనకు మాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏందండి? సో మాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంది? మాస్ పర్సంటేజ్ రావాలంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 చేయాలి. అంటే మనకు మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత అండి? మాస్ ఆఫ్ సొల్యూట్ 20. మాస్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏంది? సాల్ట్ ది, దీన్నే సొల్యూట్ అంటాం. సాల్ట్ ది మాస్ ఎంత? 20. నెక్స్ట్ టోటల్ మాస్ ఎంత ఉంది అండి? 100 ఇంటూ మనకు పర్సంటేజ్ రావాలంటే ఇంటూ 100 చేయాలి. అంటే మనకి ఎంత వస్తుందండి? 20% వస్తుంది. ఓకే 20%, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ న్యూరాన్ రిసీవ్స్ సిగ్నల్స్ ఆర్ మెసేజెస్? సో న్యూరాన్ లో ఏ పార్ట్ మనకు సిగ్నల్స్ ఇంకా మెసేజెస్ రిసీవ్ చేసుకుంటుందండి? డెండ్రైట్స్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ స్కై అపియర్ బ్లూ? ఓకే సో స్కై మనకు బ్లూ కలర్ లో ఎందుకు అపియర్ అవుతుందండి? మనకు రీజన్ ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల. ఓకే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, డిస్పర్జన్ ఆఫ్ లైట్, ఇవన్నీ చూసుకోండి. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బల్బ్ విత్ పవర్ 60 watts కనెక్టెడ్ టు 120 volt సోర్స్, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? సో ఎలక్ట్రిక్ కరెంట్ ది వాల్యూ ఇచ్చిండు. సో మనకు ఎలక్ట్రిక్ కరెంట్ వాల్యూ ఇచ్చిండంటే ఫస్ట్ గివెన్ దట్లో ఏం రాసుకున్నాడండి? రాసుకోవాలి. పవర్ ఎంత ఇచ్చిండంటే 60 watt ఇచ్చిండు. నెక్స్ట్ వి ఎంత ఇచ్చిండు? 120 ఇచ్చిండు. అంటే మనకు ఫార్ములా తెలుసు కదా, I = P/V. అంటే మనకు I రావాలంటే ఏంది? W/V. అంటే W ఎంత ఇచ్చిండండి? W 120 ఇచ్చిండు, ఇది 60 ఇచ్చిండు. 0 0 క్యాన్సిల్, 6 1 = 6 2 అంటే I = 2 అంటే ఓకే సో ఇది I = W/V కదా. W 60 అండి, 60/120, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 0.5 amperes. I అంటే 0.5 amperes, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, I = P/V. ఓకే సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ ఏ వేవ్ వెలాసిటీ v అండ్ వేవ్ లెంత్ లాంబ్డా? ఓకే సో వేవ్ వెలాసిటీ v ఇచ్చిండు, లాంబ్డా వేవ్ లెంత్ ఇచ్చిండు. అప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏందండి? ఫ్రీక్వెన్సీ = V బై వేవ్ వెలాసిటీ బై వేవ్ లెంత్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇన్ విచ్ మీడియం ఈజ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ మాక్సిమం? సో మనకు 3 మీడియంస్ ఉంటాయి కదా, దాంట్లో మనకు సాలిడ్ లో మాక్సిమం ఉంటుందండి. ఓకే సో ఆల్రెడీ మనం క్లాసెస్లలో కూడా డిస్కస్ చేసినాం, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ బై బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ వల్ల ఎనర్జీ వచ్చే ప్రాసెస్ ని ఏమని అంటాం? డైజెషనా,
ఎక్స్క్రీషనా, రెస్పిరేషనా, సర్క్యులేషనా? సో కరెక్ట్ ఆన్సర్ ఏంది రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఆర్ ప్రైమరీ కన్స్యూమర్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్? ఎకోసిస్టమ్ లో ప్రైమరీ కన్స్యూమర్స్ ఏవండి? హర్బివోరస్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. శాకాహారులు తెలుగులో అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ టు విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఇథనాల్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెడిసిన్ లైక్ కాఫ్ సిరప్స్? కాఫ్ సిరప్స్ లో మనం ఇథనాల్ యూజ్ చేస్తాం కదండి. సో మెడిసిన్స్ లో కూడా ఇథనాల్ యూజ్ చేస్తాం. ఏ ప్రాపర్టీ వల్ల యూజ్ చేస్తాం అంటే ఇది మనకు హై సాల్యుబిలిటీ ఇన్ వాటర్. ఓకే, ఇథనాల్ కి హై సాల్యుబిలిటీ ఇన్ వాటర్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేస్తాం మెడిసిన్స్ లో. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ప్రపోజ్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎవరు ఇచ్చిండ్రండి? సో మనకు యాంటోనీ లావోయిజర్ ఇచ్చిండు. ఓకే, యాంటోనీ లావోయిజర్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ parenchyma tissue in plant? సో parenchyma tissue ప్లాంట్ లో మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏందని ప్లాంట్ టిష్యూ ఆల్రెడీ డీటెయిల్ గా నేర్చుకున్నాం. యూట్యూబ్ లో ఫ్రీ క్లాస్ కూడా చెప్పినండి, బయాలజీ మ్యారథాన్ లో కూడా చెప్పిన. ఫుడ్ స్టోరేజ్ ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇంకా ఎవరికైతే సైన్స్ లో మేము వీక్ ఉన్నాం అనుకుంటున్నారో మన కోర్స్ ఆల్రెడీ ఉందండి. ఓకే, సో ఓన్లీ 20 minutes వీడియో ఉంది, 20 to 30 minutes వీడియోసే ఉన్నాయి. సో దాంట్లో ఒక్కొక్క చాప్టర్ అయిపోగొట్టిన మాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్న అన్ని క్వశ్చన్స్ మన సైన్స్ కోర్స్ లో ఉన్నాయి. ఓకే, సో ఎవరైతే సైన్స్ లో వీక్ ఉన్నారో కోర్స్ పోయి చెక్ చేసుకోవచ్చు. జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అడిగిందండి. మ్యాగ్నిఫికేషన్ V/U ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ సెకండ్ లా ఫార్ములా అడిగిండు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1? మీడియం 2 మీడియం 1 రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏందండి? సో N21 ఈజ్ ఈక్వల్ టు V1/V2. V1/V2 అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. V1/V2 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్? సో ఈ రియాక్షన్స్ చాప్టర్ నుంచి ప్రతి షిఫ్ట్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ లో కూడా అడుగుతాడు, థర్డ్ షిఫ్ట్ లో కూడా అడుగుతాడు. సో ఈ చాప్టర్ నేను ఈవినింగ్ లైవ్ పెడతా, సో డీటెయిల్ గా నేర్చుకుందాం మనం. ఓకే, సో డీకంపోజిషన్ రియాక్షన్ ఏంది? A+B ఉంది, A+B లా డివైడ్ అవుతుంది అంటే ఏంది? ఏ సింగిల్ రియాక్టెంట్ బ్రేక్స్ డౌన్ ఇంటూ 2 or more ప్రోడక్ట్స్. ఇది సింగిల్ రియాక్టెంట్ ఉంది, ఇది 2 products లా బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి డీకంపోజిషన్ రియాక్షన్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇట్లా ఎగ్జాంపుల్ కూడా అడుగుతాడు. ఫ్లెక్సిబుల్ నేచర్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ ఈస్ డ్యూ టు బీయింగ్ మేడ్ అప్ ఆఫ్. సెల్ మెంబ్రేన్ దేంతో తయారవుతుందండి? లిపిడ్స్ ఇంకా ప్రోటీన్. ఫ్రీ యూట్యూబ్ క్లాస్ నేను బయాలజీది ఫ్రీ యూట్యూబ్ క్లాస్ చెప్పినా అండి. దాంట్లో నుంచి మాక్సిమం 5 to 6 క్వశ్చన్ వచ్చినాయి. 1 shot బయాలజీ క్లాస్ కావచ్చు, మన 1 shot ఫిజిక్స్ క్లాస్ కూడా చెప్పిన. ఫిజిక్స్ 1 shot ఎవరైతే చూడలేరో ఫ్రీగా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. ఫిజిక్స్ ఇంకా బయాలజీ 1 shot కూడా చెప్పిన. ఇవి 2 1 shot నుంచి మాక్సిమం 10+ క్వశ్చన్స్ వచ్చినాయండి. ఇవి క్వశ్చన్స్ నేను తీసుకొచ్చినది కాదు, ఇది ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్స్. మీరే చూసుకోవచ్చు, డైరెక్ట్ పోయి మ్యాచ్ చేసుకోండి. 1 shot ఫిజిక్స్ వీడియోలో, 1 shot బయాలజీ వీడియోలో డైరెక్ట్ పోయి మ్యాచ్ చేసుకోండి. ఎన్ని క్వశ్చన్స్ సేమ్ దిగినాయో మీకే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ ఇండికేట్? సో డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ స్లోప్ ఏం ఇండికేట్ చేస్తుందండి? వెలాసిటీ ఇండికేట్ చేస్తుంది ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ యూజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ మెన్షన్డ్ ఇన్ అనాలిసిస్? అల్ట్రాసౌండ్ ది ప్రైమరీ యూజ్ అడిగిందండి. అల్ట్రాసౌండ్ ది మన బ్యాచ్ లో కూడా నేను డీటెయిల్ గా చెప్పిన. అల్ట్రాసౌండ్ ది 4 ఎగ్జాంపుల్స్ చెప్పిన డీటెయిల్ గా. దాంట్లో ఒకటి మెడికల్ ఇమేజింగ్ కావచ్చు, ఇంకా ఫైండింగ్ క్రాక్స్ ఇన్ మెటల్స్. డీటెయిల్ గా ఇది ఆల్రెడీ చేపించిన, ఎవరైతే క్లాస్ వినుంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వోకల్ కార్డ్ ది మెయిన్ ఫంక్షన్ ఏందండి? సో అందరికీ తెలుసు, సౌండ్ ప్రొడక్షన్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇథనాల్ ది ఫార్ములా అడిగిందంట. సో C2H5OH ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది లాస్ట్ క్వశ్చన్. అందరూ కామెంట్ బాక్స్ లో ఆన్సర్ తెలియజేయండి. సో ఇంకా ఎవరికైతే షిఫ్ట్ పీడిఎఫ్స్ కావాలో ప్లస్ షిఫ్ట్ పీడిఎఫ్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, మన కరెంట్ అఫైర్స్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, షిఫ్ట్ పీడిఎఫ్స్ కావచ్చు. ఇంకా ఈ 2 పీడిఎఫ్స్ 99 రూపీస్కే ఉంది యాప్ లో. సో పోయి చెక్ చేసుకోండి, జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 2 మెర్జ్ అయ్యి ఒకటే పీడిఎఫ్ 99 రూపీస్ కి తీసుకుంటే షిఫ్ట్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి మీకు, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. ఓకే, సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ.